హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే లాస్ట్ వీడియోలో చెక్అవుట్ చేసేసాం కదా హోటల్ నుండి, తిరువనంతపురం నుంచి. సో మేమైతే డైరెక్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి జటాయు అనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం మొత్తానికి. అండ్ మధ్యలో ఇలా ఒక పెద్ద చర్చ్ కనిపించింది, బాగుందని చెప్పి అలా వీడియో తీశాను అనమాట. అండ్ మేమైతే వెళ్ళిన టైం బ్యాడ్ ఏమో కానీ ఫుల్ ట్రాఫిక్, అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 hour లేట్. టైం ఉందని చెప్పేసి మేము కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. 10-10:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఆ ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే చూడండి ఎలా టైర్డ్ అయిపోయారు. పాప అయితే పడుకుంది మొత్తానికి, మా వాడేమో తూలుతున్నాడు అటు ఇటు. సో అలా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇంకా చాలా డిస్టెన్స్ ఉందన్నమాట మేము ఉన్న హోటల్కి ఇంకా ఆ ప్లేస్కి. సో ఫైనలీ వి రీచ్డ్ జటాయు ఎర్త్ సెంటర్. సచ్ అ బిగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అనమాట ఇది. చాలా బాగుంటుంది వైబ్. అయితే దగ్గరికి వెళ్ళి అలా చూస్తుండిపోవచ్చు, అంత బాగుందన్నమాట. డీటెయిల్డ్గా ఉందన్నమాట స్కల్ప్చర్ అనేది, అంత బాగా అనిపించింది. సో ఇలా మేమైతే చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉందన్నమాట. ఇందులో రెస్టారెంట్స్, షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా వెళ్ళిన తర్వాత టికెట్స్ని బట్టి లైన్లో నిల్చోబెట్టారు. సో లైన్ కావాలి కదా, కేబుల్లో వెళ్ళడానికి కొంతమందిని పంపిస్తున్నారనమాట. ఒక 3 ఉన్నాయి కాబట్టి 4x3 12-14 మెంబర్స్ అలా వెళ్ళొచ్చు అనమాట. సో అలా మేమైతే వెయిట్ చేస్తున్నాము. అదేంటో లక్కీగా మా లైన్ వచ్చేసరికి ఆగిపోవడం, మేమే ఫస్ట్ ఉండడము అలా అయిపోయింది. అది చెప్పాలంటే లక్ అనుకోవచ్చు, బ్యాడ్ 2 థింగ్స్గా అనుకోవచ్చు. ఏంటి మా దగ్గరికి వచ్చేసరికి అయిపోయిందని అలా అనుకోవచ్చు. అరే మేమే ఫస్ట్ ఉన్నామని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతారని అదే చెప్పండి. అండ్ కేబుల్ కార్లో వ్యూ అయితే అంత బాగుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరీ కూడా పెట్టారు, మంచిగా చదువుకోవచ్చు మనమైతే. అండ్ దిస్ ఈజ్ ద స్కల్ప్చర్, లుక్ ఎట్ దట్, ఎంత బాగుందో అసలు. ఎప్పటి నుండో అనుకుంటున్నా, మొత్తానికి వచ్చేసాము. డీటెయిల్డ్గా ఫెదర్స్ కానివ్వండి, నోస్, ఎవ్రీథింగ్, ఐస్, అంత బాగుందనమాట. అండ్ ఇక్కడ కింద మ్యూజియం కూడా ఉంది, బట్ ఏదో రినోవేషన్ ప్రాసెస్లో ఉంది, సో క్లోజ్ చేశారనమాట. సో ఇక్కడ అందరు చక్కగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. సో జటాయు స్టోరీ అనేది నేను సపరేట్ ఒక షార్ట్ చేసి పెట్టాను, చూడండి. అదేంటంటే రామాయణంలో కదా స్టోరీ వచ్చేసి, రావణాసురుడు కట్ చేస్తే అలా పడిన ప్లేస్లోనే ఇలా కట్టారనమాట. సో రామాయణం స్టోరీ అన్నప్పుడు ఖచ్చితంగా రాముడి టెంపుల్ అయితే ఉండాలి కాబట్టి టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రాముడి పాదం అనమాట. లుక్ ఎట్ దాట్, ఎంత పెద్దగా ఉందో. అది రాముడి పాదం అనమాట. అండ్ ఆ వ్యూ అయితే చాలా బాగుండే టెంపుల్ దగ్గర. టెంపుల్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ అక్కడ కూడా అయిపోయింది, మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ అది లంచ్ టైమ్. సో మా డ్రైవర్ ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఇంకా వాళ్ళకి అలవాటు ఉంటుంది, తిరుగుతూ ఉంటారు, ప్యాసింజర్స్ని తీసుకొస్తూ ఉంటారు కదా. సో తనకే చెప్పేసాము. సో ఒక దగ్గర ఆపేశారు. అండ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా మేము ఆల్మోస్ట్ వెళ్తుంటే మధ్యలో ఒక ఏమంటారు, ఒక టూరిజం, ఒక పార్క్ లాగా ఉందన్నమాట, ఇట్లా బర్డ్స్ది. నేమ్ వచ్చేసి కావేరీ ఎలిఫెంట్ పార్క్ అనమాట. సో ఇలా చాలా బర్డ్స్, యానిమల్స్ చాలా ఉన్నాయన్నమాట. చిన్న దగ్గర నుండి పెద్ద అన్ని. ఇగ్వానాని చూస్తే మాత్రం చాలా భయం వేసింది నాకైతే. అండ్ చిన్న చిన్న ర్యాపిడ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం పైథాన్ని పట్టుకోవచ్చు అనమాట, పైన పెట్టుకోవడము. నాన్ వెనమస్ కదా, సో మనము పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బర్డ్స్కి ఫుడ్ పెట్టడము. సో బర్డ్స్కి కూడా ఫుడ్ పెట్టాము. అది వచ్చేసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అవి చేయి మీద వాళ్తుంటే, బాడీ పైన వాళ్తుంటే ఎంత గుచ్చుకునిందో, చాలా పెయిన్ అనిపించింది. చాలా భయపడ్డాము. సో మా హస్బెండ్ అయితే వీడియో తీసుకున్నారు, అండ్ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ మేము వెళ్ళగానే ఫస్ట్ చేసింది ఎలిఫెంట్ రైడ్ అనమాట. తర్వాత ఇదంతా తిరిగామన్నమాట. ఎలిఫెంట్ రైడ్ ఈజ్ సో స్కేరీ రియల్లీ, బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ టూ గుడ్ అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము అక్కడ నుండి. సో ఇలా మధ్యలో ఒక సైడ్ నది, ఇంకో సైడ్ బీచ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము వచ్చేసింది వర్కాల. సో మా స్టేకి అయితే వచ్చేసాము. ఎంత బాగుండేనో, బాగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. రిసెప్షన్ ఏరియా అయితే హిందుస్థాన్ బీచ్ రిట్రీట్ అనమాట మేము తీసుకుంది. సో మాకైతే రూమ్ ఇచ్చేసారు, మేము రూమ్లోకి వచ్చేసాము.
అండ్ చిన్న రూమ్ టూర్ అయితే చూసేయండి ఇక్కడ. అండ్ వ్యూ మాత్రం ఎంత బాగుందో అసలు రూమ్లో నుండి. ఇది మేము వచ్చిన తర్వాత వెదర్ టెంపరేచర్ అని అలా ఉందన్నమాట. టీవీ యాజ్ యూజువల్, కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ అండ్ ఆల్ ఉన్నాయి. అండ్ చిన్న వాష్రూమ్ అనమాట, చాలా చిన్నగా ఉంది. అంతే. ఇంకా ఆ తర్వాత మేమైతే మంచిగా రెడీ అయిపోయాము ఇంకా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో క్లిఫ్ ఉంటుంది కదా, సో క్లిఫ్ చుట్టూ తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. బట్ మొత్తం రెడీ అయిన తర్వాత కర్టెన్ తీసి చూస్తే ఫుల్ రైనింగ్ అనమాట. చాలాసేపు వెయిట్ చేసాము బట్ ఎంతకి తగ్గలేదు అసలు. మా దగ్గర అయితే అంబ్రిల్లా ఉంది ఒకటి, బట్ సరిపోదు కదా అని చెప్పి మా హస్బెండ్తో అన్నాను అనమాట. హోటల్ వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది, అడిగి వెళ్దామని చెప్పి మొత్తానికి వెళ్ళి మంచిగా తిరిగేసి వచ్చేసామన్నమాట. అక్కడ టైం వచ్చేసి 9:45 అవుతుంది. నేను అప్పుడు కిచిడి చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయినట్టే. ఇంకా అందరం చక్కగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. బట్ అంత వర్షం పడినా మేమైతే ఫైనల్గా వెళ్ళాము, ఎక్స్ప్లోర్ చేసాము. వెరీ హ్యాపీ. పిల్లలతో వెళ్ళి ఇదంతా చేసాం కదా, దానికి ఫీలింగ్ ప్రౌడ్ అనమాట. సో ఇదన్నమాట వీడియో. సో లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా. ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే కూడా తప్పకుండా చెప్పండి. బాయ్ బాయ్.